కొన్నాళ్లుగా తాత్కాలిక మరమ్మతులకే పరిమితమైన ఎన్టీఆర్ షూట్ ఎట్టకేలకు కొత్త శోభ సంతరించుకుంటుంది. ఇక్కడి కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడంపై ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఏపీ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాగు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోసం లేఖ రాయాలని ప్రతినిధులకు ఆయన సూచించారు. దీంతో స్పందించిన హెచ్ఎండిఏ అధికారులు మరమ్మతులపై దృష్టి సారించారు. వారి ప్రతిపాదనల మేరకు దాదాపు 1.3 కోట్ల వ్యయంతో షూట్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. 3 రోజులుగా షూట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు అన్నిటినీ నవీకరిస్తున్నారు. త్వరలో కొత్త రంగులు వేసి అందంగా తీర్చిదిద్దనున్నారు. దెబ్బతిన్న అంతర్గత రహదారుల స్థానంలో కొత్తవి వేయనున్నారు. ఇవన్నీ 2 నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ పనుల నేపథ్యంలో షూట్ వద్దకు వెళ్లొద్దని సందర్శకులను భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు. అవసరమైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాగు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాయాలని ప్రతినిధులకు ఆయన సూచించారు. దీంతో స్పందించిన హెచ్ఎండిఏ అధికారులు మరమ్మతులపై దృష్టి సారించారు. వారి ప్రతిపాదనల మేరకు దాదాపు 1.3 కోట్ల వ్యయంతో షూట్కు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. 3 రోజులుగా షూట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు అన్నిటినీ నవీకరిస్తున్నారు.